నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రభుత్వ రంగ సంస్థల విశ్రాంత ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ 1000 రూపాయల నుంచి 7500 రూపాయలకు పెంచాలని విశ్రాంత ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. పెన్షనర్ల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్షుడు రాజసింహుడు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెన్షన్ కోసం ఆందోళనలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వెంటనే పెన్షన్ పెంచుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు రాజసింహుడు. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం జిల్లా అధ్యక్షుడిని, అలాగే జాతీయ సంఘర్షణ సమితి అంటే ఈపీఎస్ 95 పెన్షనర్స్ జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడిని. గత అనేక సంవత్సరాలుగా మాకు మినిమం పెన్షన్ పెంచాలని చెప్పి 7500 చేయాలని చెప్పి డిఏతోన 7500 పెంచాలని, అలాగే భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మేము దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక సార్లు ఢిల్లీలో ధర్నా చేశాం. నరేంద్ర మోడీకి 2 సార్లు కలిసి ఆయన హామీ కూడా ఇచ్చి అమలు చేయకపోవడం కూడా చాలా విచారించదగ్గ విషయం. కనీస పెన్షన్ మాకు మినిమం 1000 రూపాయలు ఉంది. ఈ కాలంలో ఆసరా పెన్షన్లే రూపాయి కట్టకుండా ఆసరా పెన్షన్ వాళ్ళే 1000 రూపాయలు, 4000 రూపాయలు, 3000 రూపాయలు ఇస్తున్నారు. మేము మా కాంట్రిబ్యూషన్తో ఈ పీఎఫ్ పెన్షన్ మేము తీసుకుంటున్నాము. మినిమం 1000 నుంచి 3500, 4000 వరకు మాత్రమే వస్తుంది. వాళ్ళ సర్వీసును బట్టి, వాళ్ళ రిటైర్మెంట్ను బట్టి 4000 వరకు వస్తుంది. పాత వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. దాన్ని 7500 రూపాయలు డిఏతో కలుపుకొని ప్రతి సంవత్సరం 2 డిఏలు కలపాలి. అలాగే భార్యాభర్తలకు ఉచిత వైద్య సేవలు కల్పించాలి అనేది ఇటువంటి అనేక డిమాండ్లు, చిన్న చిన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఆ డిమాండ్ల సాధన కోసం మేము అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం, ఆందోళనలు నిర్వహిస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం. అందులో భాగంగా మా జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మౌనార్ పట్టణంలో ఒకరోజు నిరాహార దీక్ష, వాళ్ళకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది, ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చే మాకు అతి కొద్ది పెన్షన్ మేము ఎలా జీవిస్తామని చెప్పి ఈ వయసులో 60-70 ఏళ్ల వయసులో బీపీలు, షుగర్లు, విపరీతమైన రోగాలతో మేము బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటూ అసలు వైద్య సౌకర్యాలు లేక ఎన్నో మా అవస్థలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మోదీ గారికి తెలుసు. మోదీ గారు కూడా 70 ఏండ్లు ఇప్పుడు ఆయనకు వస్తున్నాయి. కాబట్టి ఈ వయసులో ఎలాంటి ఆర్థిక అవసరాలు ఉంటావో కాబట్టి గుర్తించి మాకు కనీస పెన్షన్ 7500 రూపాయలు డిఏతో ఇవ్వాలి, వైద్య సౌకర్యాలు కల్పించాలి, భార్యాభర్తలకు ఉచితంగా. ఇలాంటి ఈ డిమాండ్ల మీద ఇంకా మేము ముందుకు పోయి ఇంకా ఎలాంటి పిలుపు వచ్చినా కూడా మేము ఆందోళనకాలను నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మేము అశోక్ రావత్ గారి నాయకత్వం, మా నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ యొక్క పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం వారము ఒకరోజు ధర్నాను చేస్తున్నాము. మాకు కావాల్సినటువంటి మినిమం పెన్షన్ 7500 ప్లస్ డిఏ కలిపి, అలాగే భార్యాభర్తలు ఇద్దరికి ఉచిత వైద్య సేవలు ఇవ్వాలని మా డిమాండు. ఈ యొక్క డిమాండ్ కొరకై గత 5 సంవత్సరాల నుంచి పోరాటం సలుపుతున్నాము. సుప్రీంకోర్టు కూడా దీని మీద తీర్పునిచ్చి వర్కర్స్కు అనుకూలంగా వారికి పెన్షన్ పెంచాలనే తీర్పునిచ్చారు. కనుక ఆ తీర్పుకు లోబడి మాకు పెన్షన్ పెంచాలనేది మా డిమాండు. పెన్షన్ ఇవ్వమంటుంది కూడా గవర్నమెంట్ డబ్బుల నుంచి కాదు, మా దగ్గర నుంచి రికవరీ చేసిన పీఎఫ్ డబ్బులే, అవే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. వాటి నుంచే మాకు పెన్షన్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్.